హైదరాబాద్లో బోనాల పండుగ వస్తుందంటే చాలు ప్రతి వీధిలో మనకు తెలియని ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ అవుతుంది కదా. కానీ ఈ పండుగ ఈ రోజుది కాదు. కరెక్ట్గా 1813లో మన హైదరాబాద్కి ఒక పెద్ద కష్టం వచ్చింది. ప్లేగ్ అనే ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఊర్లకి ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. పొద్దున్న నవ్వుతూ మాట్లాడిన మనిషి రాత్రి కల్లా చనిపోయే పరిస్థితి. అయితే ఆ టైంలో సూరిటి అప్పయ్య గారు అనే అతను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గుడికి వెళ్ళినప్పుడు నా హైదరాబాద్ని కాపాడితే నిన్ను మా ఊరికి తీసుకుని వెళ్తాని మొక్కుకున్నాడు. అయితే ఆ మొక్కిన కొన్ని రోజులకే సిటీ అంతా నార్మల్ అయిపోయింది. అలా ఆయన ఉజ్జయిని గుడి నుండి ఒక చెక్క విగ్రహాన్ని తీసుకువచ్చి 1815లో సికింద్రాబాద్లో గుడి కూడా కట్టించారు. బోనం అంటే అమ్మవారికి పెట్టే అన్నం కాదు, మనల్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తూ పెట్టే భోజనం. ఇక పండుగ రోజు ఇల్లంతా కడిగి గుమ్మానికి వేపాకులు కట్టి కొత్త కుండలో అన్నం వండి అమ్మవారికి తీసుకువెళ్తారు. అప్పుడు అందరికి తోడుగా అమ్మవారి సొంత తమ్ముడిలా ఇల్లంతా పసుపు రాసుకొని పోతరాజు వస్తాడు. అయితే ఆయన చేతిలో ఉన్న కొరడాతో గాల్లో కొట్టే ఆ భయంకరమైన శబ్దానికి ఊరిలో ఉన్న జబ్బులన్నీ పోతాయని నమ్ముతారు. అప్పట్లో అంతమంది చనిపోతుంటే ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారే బ్రతికించింది. అందుకే ఆ తరం నుండి ఈ తరం వరకు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఆ అమ్మకి పెట్టే భోజనమే ఈ బోనాలు.